మండలం షార్ప్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 2న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్నారు మంత్రి సీతక్క. కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, సంఘాలు, మహిళలు మరి ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. కానీ ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదు. ఇతరుల త్యాగాల మీద, తెలంగాణ పోరాట బిడ్డల ఆశల మీద, ఆకాంక్షల మీద అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు మనల్ని తిట్టుడే మొదలు పెడుతున్నారు. 10 ఏళ్ళు అధికారంలో మనం లేకున్నా 10 సంవత్సరాలు అప్పుడు మన పాత అంటే 2004 కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసింది, అది చేసింది అని అట్లా తిట్టి ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చి 2-3 రోజులు కూడా కాకముందు నుంచే మన మీద విమర్శలు మొదలు పెడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. ఫ్రీగా మంత్రులు కానీ, సెక్రటేరియట్ కానీ ఎక్కడికైనా వెళ్ళి కలిసే అవకాశం వచ్చింది. మరి అందరికీ అందుబాటులో ఉండే సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నాం, చేసినాము. మహిళలకు ఉచితంగా బస్సు పడితే తట్టుకోలేకపోయింది. ఓడిపోయిన తర్వాత ఇన్నాళ్ళకు ఆటో గుర్తుకొచ్చింది కేటీఆర్కు. ఎప్పుడన్నా ఆటోలను కలిసిందా? కనీసం బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ వాళ్ళు సంవత్సరాల తరబడి పోరాడితే కూడా వాళ్ళ ముఖం కూడా చూడలేదు. వీళ్ళు వాళ్ళకు నచ్చినప్పుడు పిలుచుకుంటారు, నచ్చినప్పుడు గేట్ అవుతారు కూడా రానియనటువంటి చరిత్ర వాళ్ళది. ఈరోజు మహిళలకు మంచి జరుగుతుందని ఒప్పుకోరు. రైతులకు చూసింది కదా, రైతుల పేరు మీద సాగులో ఉన్నోళ్ళకు కాకుండా హైవే కింద భూమి పోతే కూడా ఆ భూమి కూడా రైతు బంధు ఇచ్చారు, గుట్టలకు కూడా ఇచ్చారు. అసలు సాగు చేసేటోళ్ళకు మనలాంటి ఏరియాలలో పెట్టుబడే రాలేదు. ఇట్లాంటివన్నీ బయటకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ చేసే ప్రతి సంక్షేమం ప్రజల కోసమే. ఆనాడు లక్షలాది మంది పేదలకు ఇల్లు కట్టించిన, ఉద్యోగాలు ఇచ్చిన, భూములు పంచిన, అదేవిధంగా జలప్రభ పెట్టిన, ఊరూరా కరెంట్ లైన్ పెట్టిన, గిరిజనుల కోసం మరి ఐటీడీఏ తీసుకొచ్చిన, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన, అదేవిధంగా 100 రోజుల పని. ఈరోజు ఊళ్ళల్లో ఏ సంక్షేమ పథకం చూసినా 100 రోజుల పనితో కూడుకున్నది. ఊర్లో శ్మశాన వాటికి వచ్చిందంటే 100 రోజుల పనిదే. ఊర్లో సీసీ రోడ్ వచ్చిందంటే 100 రోజుల పనిదే. ఊర్లో రైతు వేదిక వచ్చింది 100 రోజుల పనిదే. ఊర్లో క్రీడ